అందరికీ నమస్కారం. రేపే రెండవ మాఘ ఆదివారం ఎంతో పవిత్రమైన రోజు. మాఘమాసంలోని ఆదివారాలకు ఎంతో విశిష్టత ఉంటుంది. మాఘ ఆదివారాలు మాఘమాసంలో పవిత్రమైన రోజు. ఎందుకంటే ఆదివారం ఆ సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు. అందుకే మాఘమాసంలోని ఆదివారం రోజు ఆ సూర్య భగవానుడిని విశేషంగా పూజిస్తారు. మాఘపు ఆదివారం నోములు నోచుకుంటూ ఉంటారు. మాఘ ఆదివారం ఎంతో మహత్యం కలిగిన రోజు. ఇది అపమృత్యువును పోగొట్టి అభిష్ట సిద్ధిని కలిగిస్తుంది. మాఘ ఆదివారం నాడు ఎవరైతే సూర్యుని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో వారికి సర్వరోగ విముక్తి, పుత్ర పౌత్రాభివృద్ధి, పుణ్యలోక ప్రాప్తి కలుగుతాయని పురాణ వాక్కు. మాఘ ఆదివారాలు అరుణోదయ వేళ చేసే నదీ స్నానం ఎంతో శ్రేష్టం. అరుణోదయ కాలం అంటే సూర్యోదయానికి గంటన్నర ముందు కాలాన్ని అరుణోదయ కాలం అంటారు. ఈ సమయంలో నది స్నానం చేయాలి లేదా ఇంట్లోనైనా తప్పక స్నానం చేయాలి. ఆ తర్వాత సూర్యోదయ కాలంలో సూర్య భగవానుడి దర్శించి భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవాలి. ఇలా చేస్తే అత్యంత పుణ్యఫలం కలుగుతుంది. అయితే ఈ మాఘ ఆదివారం రోజు ఉదయం 6:30 నుండి 7:17 మధ్యలో ఇంట్లో ఇది వేసి దీపం పెడితే చాలు 7 తరాలకి సరిపడా ధనం వస్తుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. అపర కుబేరులుగా మారిపోతారు. కోరిన కోరికలు నెరవేరుతాయి. సూర్య భగవానుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని పెద్దలు చెప్తున్నారు. మరి మాఘ ఆదివారం రోజు ఏమి వేసి దీపం పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మాఘ ఆదివారాల వ్రతం కథ విందాం. ప్రత్యక్ష భగవానుడు శ్రీ సూర్య నారాయణమూర్తి. అతనికి ప్రీతికరమైనది ఆదివార వ్రతం. ఈ వ్రతం ఏ ఆదివారమైనా చేయవచ్చు. అయితే మాఘమాసంలో అన్ని ఆదివారాలు చేస్తే మంచిది. అన్ని ఆదివారాలు చేయకపోవడం వీలు కాకపోతే ఒక ఆదివారమైనా చేయవచ్చు. సూర్య భగవానుడు అనంతమైన కిరణాలు కలవాడు. జగత్తుకు మేలు ప్రసాదించేవాడు. జ్యోతి స్వరూపుడు. దినరాత్రులు ఏర్పరిచినవాడు. ఆయురారోగ్యాలు ప్రసాదించేవాడు. ముల్లోకాలకు చూడామణి దినమునకు అటువంటి వాడు. అతని పేరు మీద ఏర్పడిన రోజు ఆదివారం. ఈ ఆదివారం రోజు మాఘమాసంలో ఈ ఆదివార వ్రతం చేయడం శుభప్రదం. ఈ వ్రతం వల్ల అనంతమైన లాభాలు కలుగుతాయి. ఇందుకు సంబంధించిన ఒక పుణ్య కథ ఉంది. పూర్వం ఉజ్జయిని నగరంలో ఒక అవ్వ ఉండేది. ఆమెకు ఎవ్వరూ లేరు. ఆమె దైవభక్తి కలపవారు. తెల్లవారుజామునే నిద్రలేచి ఆవు పేడతో నీళ్లు చల్లి బియ్యపు పిండితో ముగ్గులు వేసేది. స్నానం చేసి శుచిగా దేవుణ్ణి పూజ చేసేది. పూజ చేసే అంతవరకు మంచి నీళ్లు కూడా ముట్టేది కాదు. అవ్వ వద్ద ఆవు లేనందున పొరుగింటి వారి నుంచి గోమయం తెచ్చుకునేది. అవ్వ ఏ రోగాలు లేకుండా ఆరోగ్యంగాను సంతోషంగాను ఉండడం చూసి పొరుగు ఆమె ఈర్ష్యపడేది. నా ఆవు పేడ వల్లనే కదా నా అవ్వ ఇల్లు అలుకుతున్నది, సుఖంగా ఉంటున్నది. నేను పేడ ఇవ్వకపోతే అవ్వకు సుఖ సంతోషాలు ఉండవు అనుకుని ఆ పొరుగు ఆమె ఒకరోజు పేడ ఇవ్వలేదు. పేడ లేకపోవడంతో అవ్వ ఆ రోజు ఇల్లు అలకలేదు. ఇల్లు అలకని కారణంగా బాధతో అవ్వ ఆ రోజు తిండి తినలేదు. కాకతీయంగా ఆ రోజు మాఘ ఆదివారం అయింది. అవ్వ నీరసంగా దినమంతా పస్తు ఉండి నిద్ర లేకపోయింది. అలా ఆ రోజు అవ్వ ఆ మాఘ ఆదివార వ్రత ఫలాన్ని పొందింది. రాత్రల్లా ఒకే ఆలోచన, రేపు కూడా పెడ దొరకకపోతే ఏం చెయ్యను అనుకుంది. కరుణామయుడైన దేవుడు ఈ చిన్నపాటి కోరిక తీర్చడా అనుకుంది. కోడి కూతతో పక్క వీధి నుంచి దిగి వీధి గుమ్మం వద్దకు వచ్చింది. అక్కడి దృశ్యాన్ని చూసిన ఆమె ఆనందానికి అద్దులేవు. ఎందుకంటే గుమ్మం ముందు ధవల వర్ణంతో మెరిసిపోతున్న ఆవు ఉంది. ఆవు అవ్వను చూడడానికి పేడ వేసింది. అప్పుడే భాస్కరుడి కిరణాలు నేల మీద పడుతున్నాయి. అవ్వ గోవుకు దండం పెట్టి గోమయంతో ఇల్లంతా అలికి సంతోషంగా నిత్య కర్మలు పూర్తి చేసింది. అంతసేపైన ఆవు అక్కడి నుంచి కదలలేదు. అవ్వ తను వండుకున్నదే ఆవుకు ఇందు పెట్టి తర్వాత తను తింది. రాత్రి అయినా ఆవు కదలలేదు. అప్పుడు ఆవ ఈ దేవుడే నాకు ఇచ్చాడని భావించి ఇంట్లో కట్టింది. ఆ రోజు నుండి ఆవును అవ్వ ప్రేమగా చూసుకోసాగింది. రోజు ఆవుకు మేత పెట్టసాగింది.
అయితే పొరుగింటామె ఈ ఆవు ఎవరిచ్చారు, బహుశా దొంగిలించిందేమో అని కక్షతో గ్రామాధికారికి ఫిర్యాదు చేసింది. గ్రామాధికారి మనుషులు వచ్చి నువ్వు దొంగవు అని నేరం మోపి ఆవును తోలుకొని వెళ్ళిపోయారు. ఆ రాత్రి అవ్వ దేవుణ్ణి తలుచుకుంటూనే గడిపింది. అదే రాత్రి సూర్యభగవానుడు గ్రామాధికారికి కలలో కనిపించి ఆ అవ్వ దొంగ కాదు, ఆమె ప్రతిరోజు సూర్యోదయానికి ముందు నిద్రలేస్తుంది. భగవంతుడి మీద ఆమెకు చాలా భక్తి ఉంది. ఆమె అనుకోకుండా మాఘ ఆదివార వ్రతాన్ని చేసింది. ఆ వ్రత ఫలం వల్లనే నేను ఆమెకు సాక్షాత్కరించి గోవును ఇచ్చాను. మీ ఊరిలో వారందరూ కూడా మాఘ ఆదివార వ్రతం చేస్తే నేను వారికి సకల ఐశ్వర్యాలను, చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తాను. కాబట్టి అవ్వ దొంగ కాదు, ఆమె ఆవును తిరిగి ఇచ్చేయి. తెల్లవారక మునుపే ఆవును తిరిగి ఆమెకిచ్చి పరిహారంగా 10 నూకలివ్వు అని చెప్పింది. ఇక ఇంకొక వైపు కోడి కూతలతో లేచి ఈరోజు అయినా పొరుగా ఆమె పేడ ఇస్తుందా లేదా అన్న శంకతో వీధిలోకి వచ్చింది. అప్పుడు గ్రామాధికారి మనిషి అక్కడికి వచ్చి ఆవును అప్పగించి అవ్వ ఈ ఆవు నీదే, నష్టపరిహారంగా మా యజమాని 10 రూకలిచ్చాడు, తీసుకో అన్నాడు. గ్రామాధికారికి సూర్యభగవానుడు కలలో కనిపించింది. మాఘ మాస ఆదివారం నాడే. అందుకే ఆనాటి నుండి గ్రామవాసులు మాఘ ఆదివార వ్రత విశిష్టతను తెలుసుకొని ఆ వ్రతం చేయటం మొదలుపెట్టాడు. అన్ని పూజలు వ్రతాలలాగే మాఘ ఆదివార వ్రతం నాడు సూర్యోదయానికి ముందు లేచి తలస్నానం చేసి సూర్యభగవానుడి ప్రతిమ ముందు కలశం పెట్టి సూర్యభగవానుని షోడశోపచార పూజ చేయాలి. అలా మాఘమాసం ఆదివారం నీ వ్రతం చేయటం వల్ల జన్మజన్మల పాపం నశించి అనంత పుణ్యం లభిస్తుంది. అంతేకాక రోగ భయాలుండవు, సిరి సంపదలతో ఇల్లు కలకలలాడుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు ఈ వీడియోను లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే మాఘమాసంలో ఆదివారం రోజు అరుణోదయ కాలంలో నదులు, చెరువులు, మడుగులు, కొలనులు, బావుల్లో కానీ చివరకు నీటి పడిగలో కానీ స్నానం ఆచరిస్తే ప్రయాగలో స్నానం చేసిన ఫలితం దక్కుతుంది. మాఘ ఆదివారం రోజు అరుణోదయ వేళలో దీపారాధన, తిల హోమము, తిల దానము, తిల భక్షణ చేస్తే ఎన్నో కోట్ల రేట్ల పుణ్యం దక్కుతుంది. మాఘాదివారం రోజు నది, చెరువు, బావి అందుబాటులో లేకపోతే ఇంట్లోనే స్నానం చేయవచ్చు. అలా స్నానం చేసే నీటిలో చిక్కుడు ఆకులను కానీ, రేగు ఆకులను కానీ, కొన్ని తెల్ల నువ్వులను కానీ వేసుకొని స్నానం చేయాలి. ఇలా స్నానం చేసే ముందు కొన్ని నువ్వులను నమిలి మింగాలి. ఇలా ఎవరైతే మాఘ ఆదివారం రోజు స్నానం చేస్తారో వారి పాపాలన్నీ కూడా అగ్నిలో పడిన దూది వలె మారి నశించిపోతాయి. శరీరంలో ఉన్న సకల వ్యాధులు నశిస్తాయి. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. కోటి జన్మల పుణ్యం వస్తుంది. అలాగే మాఘ ఆదివారం రోజు పాలు, బెల్లము, పొంగల్ని తయారు చేసి వేడివేడి చిక్కుడు ఆకుల్లో వేసి సూర్యుడికి నివేదన చేసి ఆ తర్వాత కుటుంబ సభ్యులంతా ఆ పొంగలిని తినాలి. ఇలా తింటే ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుందని మన పూర్వీకులు చెప్పారు. ఇక మాఘ ఆదివారం రోజు ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ములక్కాడ, ముల్లంగి కూరలను వండకూడదు, తినకూడదు. కూరల రూపంలో కాదు, ఏ రూపంలో కూడా ఈరోజు ములక్కాడ, ముల్లంగిని తినకూడదు. పచ్చడి రూపంలో కూడా తినకూడదు. వీటితో పాటు మాంసం కూడా మాఘ ఆదివారాల పూట తినకూడదు. గుడ్లు, చేపలు, మాంసం ఇవేవి కూడా ఈరోజు తినకూడదు. నిజానికి ఏ ఆదివారం రోజు మాంసాహారం తినకూడదు. కానీ కలి ప్రభావం వలన ప్రజలు ఆదివారం రోజే మాంసాహారం తింటున్నారు. కానీ ఆదివారం రోజు మాంసం తినకూడదని, మద్యం జోడికి వెళ్ళకూడదని శాస్త్రాల్లో చెప్పబడ్డారు. కాబట్టి మాఘ ఆదివారం రోజు ముల్లంగి, ములక్కాడ మాంసాహారం అస్సలు తినకూడదు. వీటితో పాటు రాగి, ఉసిరికాయను కూడా ఆదివారం రోజు తినకూడదు. ఈరోజు కాదని ఈ కూరను వండినా తిన్నా 7 జన్మల దరిద్రం పడుతుంది. అనారోగ్యాల బాధపడతారు. మనశ్శాంతి ఉండదు. మీ జీవితం సర్వనాశనం అవుతుంది. కనుక మాఘ ఆదివారం రోజు అందరూ ఈ ఆహార నియమాలను పాటించండి. జాగ్రత్తగా ఉండండి. ఇక మాఘ ఆదివారం రోజు ఉదయం 6:30 నుండి 7 గంటల 15 నిమిషాల మధ్యలో శుచిగా స్నానం చేసుకొని పూజ గదిలో సూర్యుడి ఫోటో ముందు లేదంటే విష్ణుమూర్తి ఫోటో ముందు లేదంటే వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు దీపం పెట్టండి.
3 లేదా 5 ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. అలా దీపం వెలిగించిన తర్వాత ఆ దీపంలో చిటికెడు కుంకుమను వేయండి. కుంకుమ ఎందుకు వేయాలి అంటే కుంకుమ ఎర్ర రంగులో ఉంటుంది. కుంకుమ అంటే సూర్యుడికి ఇష్టం. అందుకే కుంకుమను ఆర్జ్యం ఇచ్చేటప్పుడు కూడా ఆ నీటిలో కలుపుతారు. మాఘ ఆదివారం రోజు ఎవరైతే ఇలా కుంకుమ వేసి దీపం పెట్టి ఆ దీపానికి నమస్కారం చేసుకుంటారో వారికి ఉండే కష్టాలన్నీ పోయి సూర్య భగవానుడి అనుగ్రహం కలుగుతుంది. కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కనుక ప్రతి ఒక్కరు కూడా మాఘ ఆదివారం రోజు ఈ విధానంగా దీపం పెట్టి సూర్య భగవానుడి అనుగ్రహంతో శుభ ఫలితాలను పొంది ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి. ఇక ఈ మాఘ ఆదివారం రోజు బెల్లాన్ని దానం చేస్తే పార్వతీదేవి సంతోషిస్తుంది. ఉప్పును దానంగా ఇవ్వటం వలన సాక్షాత్తు ఆ శివుడు ఆనందిస్తాడు. కానీ ఈ దానాలన్నీ కొంతమంది బ్రాహ్మణులు మాత్రమే స్వీకరిస్తారు. కనుక ఈ దానాలు స్వీకరించే వారిని తెలుసుకొని మాఘ ఆదివారం రోజు వీటిని దానంగా ఇస్తే అష్టదరిద్రాలు పోతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మాఘ ఆదివారం మాఘమాసంలో చాలా పవిత్రమైన రోజు. ఎందుకంటే ఆదివారం సూర్యుడికి ఎంతో ఇష్టమైన రోజు. మాఘమాసం సూర్య సంబంధమైన మాసం. మాఘమాసంలో వచ్చే ఆదివారాలంటే సూర్యుడికి కూడా మరింత ప్రీతి. మాఘ ఆదివారంలో సూర్య భగవానుడిని విశేషంగా పూజిస్తూ ఉంటారు. ఈ మాఘ ఆదివారం రోజు పసుపుతో ఒక చిన్న పరిహారం చేస్తే మీకు ఉన్న కష్టాలు బాధలన్నీ కూడా తొలగిపోతాయి, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు అంటున్నారు. మరి పసుపుతో ఏం చేస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుందో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మాఘమాసంలో కొంతమంది నిత్యదాన వ్రతం చేస్తారు. నిత్యదాన వ్రతం అంటే నిత్యం అన్నదానం చేసే వ్రతం అన్నమాట. మాఘమాసంలో నిత్యం సూర్యుని పూజించి పిడికెడు బియ్యం ఒక పాత్రలో పోసి భద్రపరచుకోవాలి. ఈ నెల అయ్యాక ఆ బియ్యాన్ని పేదలకు పంచాలి. దీనిని నిత్యదాన వ్రతం అంటారు. మాఘమాసంలో ఎవరైతే ఇలా చేస్తారో వారి ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉండవు. కాస్త డబ్బు ఎక్కువగా ఉన్నవారు ఈ మాఘమాసం అంతా కూడా అన్నదానాలు చేస్తుంటారు. డబ్బు లేని వారు రోజు ఒక గుప్పెడు బియ్యం తీసి పక్కన పెడుతుంటారు. వారి సంతానం అభివృద్ధిలోకి వస్తుందని వారి నమ్మకం. అనుకున్నది సాధిస్తారని కూడా వారి నమ్మకం. కుటుంబంలోని వారు దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతారు. ఇక ఈరోజు ఎవరైతే ఆర్థిక సమస్యల వల్ల ఇబ్బంది పడుతున్నారో వారు ఇంట్లో పూజా పీఠం మీద పసుపుతో ఒక త్రికోణాన్ని గీయండి, అంటే ట్రయాంగిల్ గీయండి. ఆ త్రికోణం మధ్యలో లక్ష్మీదేవి ఫోటో ఉంచండి. లక్ష్మీదేవి ఫోటోకు 5 ఉపచారాలు చేయండి. ఆ 5 ఉపచారాలు ఏమిటంటే గంధం, పుష్పం, ధూపం, నైవేద్యం. ఈ 5 ఉపచారాలు చేయాలి. అంటే లక్ష్మీదేవి ఫోటోకు గంధం బొట్లు పెట్టుకోవాలి. లక్ష్మీదేవికి ఫోటో దగ్గర పుష్పాలను ఉంచుకోవాలి. ఏ పుష్పాలనైనా సరే ఉంచుకోవచ్చు. అలాగే లక్ష్మీదేవి ఫోటోకు దీపం వేయాలి. ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఒక ప్రమిదలో 3 ఒత్తులు వేసి ఆవు నెయ్యి దీపం వెలిగించుకోవాలి. బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టాలి. ఇలా మాఘ ఆదివారం రోజు పసుపుతో ట్రయాంగిల్ వేసి లక్ష్మీదేవి ఫోటో మధ్యలో పెట్టి పంచోపచారాలు చేస్తే మీకు జీవితంలో దశ తిరిగి అదృష్టం తలుపు తడుతుంది. మాఘ ఆదివారం రోజు నువ్వులను గోవులకు తినిపిస్తే సమస్యలన్నీ తొలగిపోతాయి, ఐశ్వర్యం సిద్ధిస్తుంది. కాబట్టి మీరు కూడా మాఘ ఆదివారం రోజు ఈ పనులు చేసి శుభ ఫలితాలను పొందండి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు కంపల్సరీ మాఘ ఆదివారం రోజు ఈ విధానంగా చేసుకోవడానికి ట్రై చేయండి. మాఘ ఆదివారం అంటే ఆ సూర్య భగవానుడికి ఇష్టమైన రోజు కాబట్టి కంపల్సరీగా ఇలా చేయండి.